వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది. అదృష్టాలు మీ వైపు వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఒక ముఖ్యమైనటువంటి పరిశోధనను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కని టీం వర్క్ అంటే బృందంతో కలిసి మీరు చేసేటటువంటి ఆ పనులు మంచి మంచి గౌరవాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. సమాజానికి మేలు చేసేటటువంటి పరిశోధనలుగా మీరు ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. అంటే ప్రమోషన్స్ సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు కూడా మీరు వింటూ ఉంటారు. ఉన్నతాధికారుల యొక్క సహకారంతో కీలకమైనటువంటి పనులు కూడా ప్రారంభిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో పరిచయాలు ఉపయోగించుకుంటుంటారు. పలు రకాల విహార యాత్రలు కూడా చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు ఈ వారం మంచి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. విదేశీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ప్రకటనలకు విరుద్ధంగా కొంత సందర్భాలు ఉంటుంటాయి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని సమస్యలను అధిగమిస్తూ మీరు లాభాలు పొందవలసి ఉంటుంది. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. భూమి లేదా ఇతరమైనటువంటి క్రయ విక్రయాలలో ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉంటారు. మంచి మంచి లక్ష్యాలను చేరుకుంటారు. శుభవార్తలు కూడా వింటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటం మంచిది. సరస్వతి కవచమును పారాయణం చేయటం, సరస్వతి అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన నిర్వహించటం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు.